ఇంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ వార్, ఆ తర్వాత బయో వార్, ఇప్పుడు సైబర్ వార్. అంటే ఒక దగ్గర మీ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ మొబైల్ నా జోబీ పెట్టుకుని ఉన్నాను. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, కానీ నేను ఏ ఇంగ్లాండ్లోనో లేదంటే ఢిల్లీలో కూర్చొని ఇక్కడ ఏ క్లాస్ జరుగుతుందో నేను అక్కడ ఆపరేట్ చేసుకుంటున్నాను. రైల్వే స్టేషన్లో ఛార్జింగ్ పెట్టినా, ఇంకా లేదంటే రైల్వే స్టేషన్లో ప్లగ్ బోర్డ్ అలా ఉంది కదా, ఆ బోర్డులో ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇలాంటి కేబుల్ కనెక్ట్ చేశారనుకోండి, మీకు క్లాస్ ఎంజాయ్ చేయండి, నాలెడ్జ్ నేర్చుకోండి. ఓకే. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన జ్యోతి కళాశాలలో విద్యార్థులకు సైబర్ దాడులపై అవేర్నెస్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పార్క్ చైర్మన్ ఎథికల్ హ్యాకర్ సాయి సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో అంతే వేగంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వివరించారు. సైబర్ ప్రోలాగ్ ప్రాజెక్టు రక్షణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు పెన్ టెస్టర్ ఎథికల్ హ్యాకర్ సాయి సందీప్ సమాధానమిచ్చారు. హిడెన్ కెమెరాలు, మొబైల్ హ్యాకింగ్ చేయడం, ఆన్లైన్ యాప్లు తదితర అంశాలపై లైవ్ లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం సాయి సందీప్ కు కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం ఎర్రవరం శ్రీ విజ్ఞాన జ్యోతి కాలేజ్ నందు స్పార్క్ చైర్మన్ సాయి సందీప్, సీఈఓ సాయి ప్రదీప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ దాడులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది విద్యార్థులకు ఇటీవల చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలు, మహిళలపై స్పై కెమెరా దాడులు, ఫెడెక్ కొరియన్ పేరుతో జరుగుతున్న మోసాలతో పాటు లైవ్ హ్యాకింగ్ తదితరులు సైబర్ అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా సాయి సందీప్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్, సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను నిరంతరం పలు ఆన్లైన్ యాప్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ దాడులపై అవగాహన పెంచుకోవాలని, ఏదైనా అవసరమైతే మా స్పార్క్ సంస్థను సంప్రదించాలని ఈ సందర్భంగా కోరారు. కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజెస్ లో కూడా వీఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ దిస్ అవేర్నెస్ వర్క్ షాప్. సో ఈ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు కోఆపరేట్ చేస్తే వీ విల్ డూ అవేర్నెస్ వర్క్ షాప్స్ ఇన్ అవర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆల్సో. రీసెంట్గా మన ఎర్రవరం విజ్ఞాన జ్యోతి కాలేజ్లో ఈ యొక్క అవేర్నెస్ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా సైబర్ అవేర్నెస్ వర్క్ షాప్ అనగానే ఫస్ట్ థింగ్ జస్ట్ సంథింగ్ ఏవో టిప్స్ చెప్తారు, అయిపోయింది అనుకుంటారు. మొబైల్ లైవ్లో హ్యాక్ అయితే కంగారు పడకుండా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే సిచ్యువేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. అది మనం పెద్దవాళ్ళకే జరుగుతుందా సైబర్ దాడి అంటే లేదు, చిన్న పిల్లల నుండి కూడా ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కవర్ అయ్యేలాగా ఈ సైబర్ దాడుల నుండి రక్షించుకోవడానికి మీ యొక్క అవేర్నెస్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. మేజర్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏపీకే వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకుని to invite the cyber security expert as well as the ethical hacker. Especially he got honored with Indian Book of Records and Telugu Book of World Records. Over here worked Sandeep Garu on this auspicious day. With a very kind I would like to welcome the ఈ ఫ్రంట్ క్యామ్ ఆన్ అయ్యిందా, బ్యాక్ క్యామ్ ఆన్ అయ్యిందా? బ్యాక్ క్యామ్ ఆన్ అయ్యింది. ఇదే సిచ్యువేషన్ ఆ అమ్మాయికి బ్యాక్ క్యామ్ ఆన్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి సంథింగ్ ఇప్పుడే పాపం డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, మొబైల్ లా పెట్టుకుని సంథింగ్ ఆ క్యామ్ ఆన్ అయ్యింది కదా, ఈ క్యామ్ అవసరం లేదనుకుంటాం. కానీ ఈ క్యామ్ అంతా కూడా అమ్మాయి మొత్తం ఇమేజ్ అంతా కూడా క్యాప్చర్ చేస్తుంది. రాదుందా తిరుగుతున్నా సార్, ఒక అమ్మాయి సిచ్యువేషన్ జరిగిందంటే నేను అప్పటికప్పుడు రావాలంటే నేను వచ్చేలోపు ఇక్కడ మనం చూసుకుంటాం, ఫ్యాన్ చూసుకుంటాం, కొంచెం షై ఫీల్ చేసామంటే we will take lot of information. హ్యాకర్స్ ఎంతమంది, ఎన్ని టైప్స్ ఉంటారు చూడండి. ఎడ్యుకేషన్ కూడా చెప్తున్నారు.